మరొకసారి అందరూ కూడా జై శ్రీరామ్, ఒకసారి గట్టిగా జై శ్రీరామ్. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సనాతన ధర్మ పరిరక్షణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పెద్దలు చంద్రారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వామీజీలకు, సాధు సంతులకు, వివిధ హిందూ సంఘాల అధిపతులకు, అదేవిధంగా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సూర్యాపేట జిల్లా లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది భవిష్యత్తు లోపల మనం ఎలాంటి కార్యాచరణ చేయాలి, సనాతన ధర్మ పరిరక్షణ కోసము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలక గొప్ప ఉద్దేశంతో కూడా ఈ యొక్క కార్యక్రమము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా అదృష్టవంతులు. అలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ నేడు ఈ యొక్క మనిషి యొక్క జీవితంలో తన యొక్క కుటుంబము, ఉద్యోగము, పిల్లలు, జాబులు ఇవంతా ఇదే సరిపోతా ఉంది. కానీ మనమంతా కూడా సంపాదన కోసం పరుగులెత్తున్న సమాజంలో ఉన్నాం. ఆ పరుగులెడుతున్న సమాజం లోపల ఏం జరుగుతూ ఉన్నది అనేది మనం మర్చిపోతా ఉన్నాం. ఈరోజు హిందూ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే ఎంత సంపాదించినా కూడా నా కుటుంబం బాగుండాలని చెప్పేసి పరిగెడతా ఉంటారు. కానీ ఆ కుటుంబం బాగుండాలంటే సనాతన హిందూ ధర్మం బాగుండాలక ఆలోచన మర్చిపోతా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా, ఏ జాబులు చేసినా, ఎంత ఆస్తులు సంపాదించుకున్నా కానీ నీకు సనాతన ధర్మం బాగుండకపోతే నువ్వు అన్ని కోల్పోతావు. ఈ యొక్క హిందూగా మర్చిపోవద్దు. బంగ్లాదేశ్ లోపల ఏం జరిగింది మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఉద్యోగం ఉన్నా, ఆస్తులున్నా, మరి ఎంత పెద్ద స్థాయి హోదాలు ఉన్నప్పుడు కూడా కళ్ళ ముందు ఒక కేవలం హిందువైన కారణంగా ఆడపిల్లల్ని కళ్ళ ముందే హత్యలు చేసి అత్యాచారాలు కాల్చినటువంటి పరిస్థితిని చూసాం. ఆస్తులు లావుకున్న పరిస్థితిని చూసాం. మరి ఆ దేశం నుంచి చివరికి తరిమి కొడుతున్న పరిస్థితులను చూస్తా ఉన్నాం. అంతెందుకు మన దేశంలో భాగమైనటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? కళ్ళ ముందు మన ఆడ కూతుర్లు తీసుకుపోయి మరి వివస్థలుగా చేసి నగ్నంగా బజార్లో అత్యాచారాలు గావించి హత్యలు చేస్తే దిక్కు లేకుండా పోతా ఉంది. అయినప్పటికీ మనలో చలనం రావట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక్కడ మాతృమూర్తులు ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఈరోజు మనమంతా కూడా హిందువులుగా ఉన్నాం, హిందువులుగా జీవిస్తా ఉన్నాం. హిందువులో ఎందుకున్నాం, ఎలా ఉన్నామంటే నాడు జిజియాబాయి, ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జిజియాబాయి ఆ రోజు మరి మొఘలుల కాలం లోపల హిందువుల పద్ధతుల దాడుల నేపథ్యంలో ఆలయాలను కూలుస్తూ ఉంటే, మనం ఆరాధన గోమాతను వధిస్తూ ఉంటే అవన్నీ చూస్తూ తలించిపోయిన జిజాబాయి మరి భావి తరము భవిష్యత్తు హిందువులకు ఇలా ఉండకూడదు, హిందువుల యొక్క భవిష్యత్తు బంగారు బాటగా ఉండాలి అంటే మనం ఇప్పటి నుంచే ఈ యొక్క దుర్మార్గుల యొక్క అంతు చూడాలి. ఈ దుర్మార్గుల యొక్క పాలన అంతం కావాలనే ఉద్దేశంతో, గొప్ప లక్ష్యంతో జిజాబాయి తన చిన్ననాటి కొడుకుని, తనకు పుట్టిన కొడుకుని చిన్ననాటి నుంచే దేశభక్తియుతంగా ఈ యొక్క సనాతన ధర్మం పట్ల గౌరవంగా, సనాతన ధర్మం కోసం మరి ఎలా నువ్వు ముందుకెళ్ళాలని చెప్పేసి చిన్ననాటి నుంచే ఆ కొడుకుకు అనేక రకాలుగా తీర్చిదిద్దుతోటి ఆ కొడుకు పెరిగి పెద్ద ఛత్రపతి శివాజీగా మరి ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎన్ని యుద్ధాలు చేశారు. మొఘలుల యొక్క పాలనని కూకుటేళ్లతో ప్రకటించి వేసి ఈరోజు హైందవ సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడు. దయచేసి ఏదైనా సరే ఈరోజు ముఖ్యంగా అమ్మాయిలు, హిందువుల అమ్మాయిలను టార్గెట్గా ఈరోజు సమాజంలో చాలా కేసులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరు కూడా మీరు సోషల్ మీడియా మాధ్యమం కూడా చాలా విషయాలు చూస్తుండొచ్చు.
లవ్ జిహాద్ పేరుతోటి హిందువుల అమ్మాయిలను టార్గెట్ చేసి తీసుకెళ్లి మతం మారుస్తా ఉన్నారు. ఒక అమ్మాయిని కనుక టార్గెట్ చేసి తీసుకెళ్లి మతం మారిస్తే అక్కడ నుండి పుట్టిన సంతాన పరంపర అంతా కూడా ఆ యొక్క మతం వశమైపోతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో కేసులు కళ్ళ ముందు చూస్తా ఉన్నాం, కానీ మనం దాన్ని ఆపలేకపోతా ఉన్నాం. సంస్కారం అనేది పిల్లలకు మొదటి నుంచి మన ఇంటి నుంచే మొదలవ్వాలి. మన ఇంటిలో చిన్న పిల్లలకు ఆ సంస్కారం, మన యొక్క సాంప్రదాయం, సంస్కృతి పట్ల అవగాహన కల్పిస్తే, ఆ యొక్క భావజాలంతో పిల్లల్ని పెంచితే కనుక మరి పెద్దయిన తర్వాత కూడా ఇలాంటి లోపాల గురి కాకుండా సనాతన ధర్మ రక్షణ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మిత్రుల చివరి ఒక మాట చెప్తాను, సమయం కూడా మించిపోతా ఉంది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల లోపల ఏం జరుగుతా ఉందో ఆలోచించండి. రాయచోటి ప్రాంతం లోపల మసీదు ముందు నుంచి మనకి వీరభద్రుడికి రాళ్ళు వెళ్ళొద్దని చెప్పేసి మసీదు నుంచి రాళ్ళు విసిన ఘటన, ఆ యొక్క అయ్యప్ప స్వాముల మీద దాడి చేసిన ఘటన, ఇవన్నీ ఘటనలు కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. మొన్న నంద్యాల జిల్లా తంగడ గ్రామాల లోపల మా యొక్క క్రైస్తవుల యొక్క చర్చి ముందు నుంచి మీ యొక్క బయలు వినబడకూడదు, మంత్రాలు వినబడకూడదు, మీ యొక్క పాటలు పెట్టకూడదు అని చెప్పేసి ఆ యొక్క చర్చి ముందు కూడా రాళ్ళు విసిరి ఆ యొక్క వినాయకుడి నిమజ్జన యాత్ర అడ్డుకోవడం జరిగింది మిత్రులారా. అంతేకాదు మిత్రులారా, విజయవాడ పక్కన పెడదల గ్రామాల లోపల మరి చుట్టుపక్కల నుండి గ్రామాల ముస్లింలంతా ఏకతాటికి కలిసి వచ్చి ఆ యొక్క పెడల గ్రామాల లోపల హిందువులను మీ ఇండ్ల మీద పడి కుట్టడం జరిగింది. ఆలయం మీద పడి ఆ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దాచపల్లి గ్రామాల లోపల మరి మన వాళ్ళంతా హిందువులు కూడా హనుమాన్ జయంతి ర్యాలీ తీస్తా ఉంటే అక్కడ కూడా రాళ్ళు విసిరి ఆ యొక్క ర్యాలీని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దయచేసి ఆలోచన చేయాలి. ఇదే దాచపల్లి గ్రామం లోపల మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఒక పాస్టర్ వచ్చే గ్రామం లోపల తిరుగుతూ హిందువులను కూడా మభ్యపెట్టి మతం మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ కార్యకర్త ఇంటి మీదకి క్రైస్తవ పాస్టరు 200 మందిని తీసుకొని ఇంటి మీదకి దాడికి వెళ్ళాడంటే ఆ గ్రామం లోపల హిందువులు లేరా? ఎందుకు హిందువుల చలనం కరువైపోతా ఉంది? దయచేసి ఈరోజు ఒక్కటే ఆలోచన చేయాలి. మన యొక్క ఆలయాలు కాపాడబడాలన్నా, హిందూ సమాజం బాగుండాలన్నా ముందుగా హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. మన యొక్క నాడు ఇంతకుముందు కూడా ఎవరు చెప్పారు, నాడు ప్రతి ఒక్కటి కూడా దేవాలయ కేంద్రంగానే నడిచే ప్రతి ఒక్క కళ కావచ్చు, ఉపాధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని కళలు కూడా అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. కానీ ఈరోజు అవే ఆలయాలు మనకు శాపాలుగా మారాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనము ఎంతో గొప్పగా ఆరాధించి ఆ భగవంతుని కొలిచి మనము కష్టపడి సంపాదించి నేను అనుకున్న భగవంతునికి చెందాలని చెప్పేసి డబ్బులు తీసుకుపోయి ఆ యొక్క భక్తుని కానుకలుగా చేస్తే ఈ ప్రభుత్వాలు మన ఆలయాల మీద రాబందుల్లాగా కూర్చొని ఈరోజు ఆలయ సొమ్ములు తీసుకెళ్లి అవన్నీ కూడా ఎవరెవరికో హజ్ యాత్ర పేరిట, జెరూసలేం యాత్ర పేరిట వాళ్ళు సబ్సిడీ రూపంలో ఇస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా తిరిగి ఆ డబ్బులతోటి కూడా వాళ్ళు అక్కడ లబ్ధి పొంది మన ధర్మం మీదనే దాడి చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనకు ఆలయాలు ఏ రకంగా మారిపోయినా ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో జరిగింది నాకెందుకు అనుకోకుండా, లేకుండా ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా, మనం కుటుంబం అయితే ఏ రకంగా బాధ్యతగా ఆలోచిస్తామో అంతే విధంగా ఇక ధర్మాన్ని కూడా కాపాడడం, ఈ దేశం కోసం పనిచేయడం కూడా మన బాధ్యతగా మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తెరిగి మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మరి చంద్రారెడ్డి గారికి యొక్క కార్యక్రమంలో అవకాశం ఇచ్చేందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న అంటే ఈ రోజుల్లో కమ్యూనిస్ట్ సపోర్ట్ చేసిన ఛానల్స్ కావచ్చు, హిందూ వ్యతిరేక ఛానల్స్ కావచ్చు పెరిగిపోతున్న తరుణం లోపల మరి హిందుత్వవాదులకు కూడా హిందుత్వవాదులందరూ కూడా చిన్న వేదిక ఏర్పాటు చేయడానికి ఉద్దేశంతో కూడా మేము ఒక చిన్న న్యూస్ ఛానల్ అంటే యూట్యూబ్ న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించబోతా ఉన్నాం. నేను రాష్ట్రీయ శివసేన రాష్ట్ర అధ్యక్షుడిని, నా పేరు తాడవ శ్రీనివాచారి. మనకు వేరే అంటే రాష్ట్రీయ శివసేన యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పటికీ కూడా ఇది మిగతా హిందుత్వవాదులకు, ఇలాంటి స్వామీజీలకు మరి అందరూ కూడా అక్కడ అవకాశం కల్పించాలి, ఇంటర్వ్యూలు చేయాలి,
నాడు దుర్మార్గులు ఏదైతే ఈ యొక్క చరిత్రను దాచిపెట్టారో అలాంటి చరిత్రను తవ్వి వెలికి తీసి ఈ యొక్క సమాజానికి చాటు చెప్పండి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క న్యూస్ ఛానల్ యొక్క ప్రారంభానికి మేము పూనుకున్నాము. దయచేసి మీరందరి యొక్క సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ చిన్న లోగో ఆవిష్కరణకు అవకాశం ఇవ్వాలని చెప్పి చంద్రరెడ్డిని కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ.